ప్రపంచం నిశ్శబ్దంగా ఉన్నా ఒక శబ్దం మాత్రం ఆగదు. అదే టిక్ టిక్ టిక్. ఒక గడియారాన్ని తీక్షణంగా చూడండి. అందులో 3 ముళ్ళులుంటాయి. ఒకటి వేగంగా పరిగెడుతుంది, ఒకటి దారి చూపిస్తుంది, మరొకటి గమ్యాన్ని నిర్దేశిస్తుంది. కానీ ఈ మూడింటి లక్ష్యం ఒకటే: వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగడం. కాలం అనేది ఒక ప్రవాహం. అది ఎక్కడ మొదలైందో ఎవరికీ తెలియదు, ఎక్కడ ముగుస్తుందో ఎవరూ ఊహించలేరు. మన చేతికి ఉన్న గడియారం సమయాన్ని చూపిస్తుంది తప్ప కాలాన్ని ఆపలేదు. గడియారం మనకు నేర్పే మొదటి పాఠం: నేను ఆగను, నువ్వు ఆగకు. మనం నిద్రపోయినా, మనం బాధలో ఉన్నా, మనం ఓడిపోయి కృంగిపోయినా గడియారం మాత్రం తన పని తను చేసుకుంటూనే పోతుంది. కాలం ఎవరికీ మిత్రుడు కాదు, అలాగని శత్రువు కూడా కాదు. అది సాక్షి మాత్రమే. నువ్వు కష్టపడితే అది నీ విజయానికి సాక్షి అవుతుంది. నువ్వు కాలాన్ని వృధా చేస్తే అది నీ పతనానికి సాక్షి అవుతుంది. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే తిరిగి పొందవచ్చు. కానీ చేజారిన సెకనును తిరిగి తేవడం బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. అందుకే ప్రతి క్షణం ఒక కానుక. అందుకే దానిని ప్రజెంట్ అంటారు. మనం గడియారాన్ని చూసినప్పుడు ములులు మాత్రమే కనిపిస్తాయి. కానీ దాని వెనుక కొన్ని వందల చిన్న చక్రాల నిరంతర శ్రమ ఉంటుంది. జీవితం కూడా అంతే. బయటకు కనిపించే విజయం వెనుక కొన్ని వేల గంటల ఏకాగ్రత, క్రమశిక్షణ ఉంటాయి. గడియారం ఆగిపోతే అది కేవలం ఒక వస్తువు మాత్రమే. అలాగే మనిషిలో ఆశయం, కాలాన్ని వాడుకోవాలనే తపన లేకపోతే ఆ జీవితం కూడా నిశ్చలమైపోతుంది. గడియారంలో సెకండ్ల ముళ్ళు పడే కష్టం వల్లే గంటల ముళ్ళకి ఒక గుర్తింపు వస్తుంది. అంటే ఈరోజు నువ్వు చేసే చిన్న చిన్న పనులే రేపు నీ జీవితంలో ఒక పెద్ద మార్పుకి పునాది వేస్తాయి. మిత్రమా, నీ గడియారం వైపు ఒకసారి చూడు. ఈ ముళ్ళులు నిన్ను చూసి నవ్వుతున్నాయి, ఎందుకంటే అవి ముందుకు వెళ్తున్నాయి. నువ్వు మాత్రం ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావు. గుర్తుంచుకో, గడియారం రిపేర్ అయితే బాగు చేసుకోవచ్చు, కానీ కాలం చేజారిపోతే జీవితాన్నే కోల్పోతావు. నీ ప్రయాణాన్ని ఇప్పుడే మొదలుపెట్టు. కాలం వెనుకరాదు, నువ్వే కాలంతో పోటీ పడాలి.